డిఎస్పి సురేందర్ రెడ్డి, తిరుపతి స్పెషల్ బ్రాంచ్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టరు కె రాజశేఖరు, అలాగే డిఎస్పి భాస్కర్ రెడ్డి, అలాగే అలిపిరి ఇన్స్పెక్టరు రామచంద్రారెడ్డి, వీళ్ళందరూ సస్పెండ్ అయ్యారు, ట్రాన్స్ఫర్ అయ్యారు, విధుల నుంచి తప్పించారు. మరి ఏది మీకు పనులు చెప్పి మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చి మీతో అడ్డగోలు పనులు చేపించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమో లండన్లో ఫ్యామిలీతో ఉన్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి హైదరాబాద్ పారిపోయాడు, ధనుంజయ రెడ్డి ఎక్కడ పారిపోయాడు ఎవడికి తెలియదు. మీకు ఒత్తిడి తీసుకొచ్చినటువంటి మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో ఎవడికి తెలియదు. మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడున్నాడో ఎవడికి తెలియదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు పారిపోయారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడ పారిపోయాడు ఎవడికి తెలియదు. కరుణాకర్ రెడ్డి ఎక్కడ పారిపోయాడో తెలియదు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎక్కడ పారిపోయాడో ఎవడికి తెలియదు. ఏరి మీ పనులు చెప్పి మీతో అడ్డగోలుగా చట్టాన్ని అతిక్రమించి పనులు చేయించినటువంటి వీళ్ళందరూ ఏమైపోయారు? ఇవాళ ఏమైపోయిందండి? పోలీస్ అధికారుల సంఘం మీకు వీళ్ళందరూ సస్పెన్షన్ కనబడతలేదా? వెళ్ళి తాడేపల్లి ఇంటి ముందు పోలీస్ అధికారుల సంఘం కూర్చొని మీ ఆదేశాల వల్ల మా అధికారులు, మా ఐపీఎస్లు, మా డిఎస్పీలు, మా సిఐలు సస్పెండ్ అయ్యారని పోలీస్ అధికారుల సంఘం ఎందుకు నోరు మెదపట్లా? ఎందుకు మెదపట్లా? మీ వాళ్ళని సస్పెండ్ చేస్తే ఎందుకు మీరు నోరెత్తకుండా కూర్చున్నారు? మీకు తెలీదా? ఎవరి ఒత్తిడి వల్ల వాళ్ళు పనిచేశారు, ఎవరి ఒత్తిడితో పనిచేశారు, ఎవరి ఒత్తిడి వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి అనేది మీకు తెలీదా? నిమ్మకు నీరెత్తినట్టు తేలు కుట్టిన దొంగల్లాగా ఇవాళ ఎవడు మాట్లాడకపోవడానికి కారణం ఏంటని అడుగుతా ఉన్నా పోలీస్ అధికారుల సంఘాన్ని. గొడవ కారకులైనటువంటి పిన్నెల్లి బ్రదర్స్ ఉన్నారా దీంట్లో? ఆ సిట్ రిపోర్ట్లో ఎందుకు అరెస్ట్ చేయట్లా వాళ్ళని? ఎందుకు మీరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల్ని అరెస్టు చేయటం లేదు? డీజీపీ చెప్పాలి. దీంట్లో బాంబులు, నాటు బాంబులు, పెట్రోల్ బాంబులు, ఆ రోజు ఇలాగే ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో మా అభ్యర్థుల్ని నామినేషన్ వేయట్లేదని ఎయిటింగ్ వేయకుండా అడ్డుపడుతున్నారని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేస్తున్న రౌడిజం మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే నా మీద అత్యాయత్నం మాచర్లలో నా మీద అత్యాయత్నం చేసి మళ్ళా నా మీదే కేసు పెట్టించారు. ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోమనే వరకు ఇక్కడ చర్యలు తీసుకోలే. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల వరకు సిట్ వేశారు. ఏదింది సిట్ రిపోర్టు? సిట్ ఎవరు ఇంకా బహిరంగంగా బయటకు వచ్చి వైసీపీ పేటీఎం డాగులు బోబో నడుస్తున్నాయి. ఇంకా వీళ్ళ దాష్టికానికి బలైపోయిన పోలీసు అధికారులు ఉద్యోగాలు పోగొట్టుకొని సస్పెండ్ అయితే దానికి తెలుగుదేశం పార్టీ కారణం అంట. ఇష్టారీతిన పోలీసు వ్యవస్థని నాశనం చేసిన వాడు జగన్ రెడ్డి, దుర్మార్గంగా వాడుకొని వదిలేసిన వాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల అనంతరం కూడా వీళ్ళ కక్షలు కార్పణ్యాలు తీరక ఇంకా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కొంతమంది అధికారులు, కొంతమంది విచ్చలవిడిగా. నేను అడుగుతా ఉన్నా, సిట్ రిపోర్ట్ ఎందుకు బయట పెడతం లేదు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని, సజ్జల రామకృష్ణారెడ్డిని, పిన్నెల్లి సోదరుల్ని, రామకృష్ణారెడ్డి బ్రదర్స్ని
గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయండి. మొత్తం చట్ట ఉల్లంఘనలకి ఇవాళ సస్పెండ్ చేసిన అధికారుల కాల్ డేటాని మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకోండి. మార్గాలను ఉపేక్షిస్తుందని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిట్టు నివేదిక బయట పెట్టమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సిట్టు నివేదికలో ఉన్న ప్రతి పెద్దవాడి కానీ చిన్నవాడి వరకు అరెస్ట్ చేయమని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం.